ఎస్ ద మోస్ట్ ట్రెండింగ్ వార్త ఐబొమ్మ రవి అరెస్ట్. ప్రస్తుతం ఐబొమ్మ రవి అదుపులో ఉన్నాడు. అయితే పొంతనలేని సమాధానాలు చెబుతున్నాడు అంటున్నారు ఇటు అడిషనల్ సిపి క్రైమ్ శ్రీనివాస్. ఎథికల్ హ్యాకర్ల సహాయంతోనే సర్వర్ ఐపీలను కూడా గుర్తిస్తామనంటున్నారు ఇటు అధికారులు. చూడాలి మరి నెదర్లాండ్స్, ఫ్రాన్స్ లో అయితే ప్రస్తుతం సర్వర్ ఐపీలు ఉన్నాయంటూ గుర్తిస్తూ ఉన్నారు. ఎన్జీలతో కలిసి సర్వర్ ఐపీలను ప్రస్తుతం ఐడెంటిఫై చేస్తామని అంటున్నారు. ఐబొమ్మ రవి అరెస్ట్ ఎంత కలకలం రేపిందో ప్రతి ఒక్కరికి తెలుసు. అయితే సినిమా పైరసీకి గురవుతుంది అని అంటూ సినిమా ఇండస్ట్రీ అంతా కూడా వాపోతోంది. ఈ నేపథ్యంలోనే ఐబొమ్మ రవిని బొప్ప సంబంధించి ఏవైతే యాప్స్ ఉన్నాయో వాటన్నిటినీ కూడా డౌన్లోడ్ చేసుకొని చూస్తున్న వాళ్ళపై కూడా కేసులు పెట్టాలి అంటూ ఇటు ఆర్జీవి లాంటి వాళ్ళు కూడా ట్వీట్ చేస్తూ ఉన్నారు. ఈ నేపథ్యంలో ప్రస్తుతం అదుపులో ఉన్న రవిని ప్రశ్నల వర్షం కురిపిస్తూ ఉన్నారు. ఐబొమ్మ రవి లావిష్ లైఫ్ కి సంబంధించి కూడా ప్రస్తుతం అన్ని బయటకు వస్తూ ఉన్నాయి. బాగా లగ్జరీ లైఫ్ కి అలవాటు పడ్డాడు అని చెప్పి తెలుస్తోంది. ప్రతి 20 రోజులకు ఒకసారి ఒక ఫారెన్ ట్రిప్ కి కూడా వెళుతున్నట్టుగా పోలీసులు వాళ్ళ తనిఖీలో గుర్తించారు. రవి బ్యాంక్ అకౌంట్స్ అన్నిటినీ కూడా ఇప్పటికే ఫ్రీజ్ చేశారు, మొత్తం క్షుణ్ణంగా పరిశీలించారు. రవి ఫ్రెండ్ నిఖిల్ అలాగే అతని పోస్టర్స్ డిజైన్ చేసి ఇచ్చేవాడు అని అంటూ కూడా పోలీసులు చెప్తున్నారు. అంతేకాకుండా రవి చెల్లెలకి నిఖిల్ ద్వారా కొన్ని ట్రాన్సాక్షన్స్ కూడా జరిగినట్టు పోలీసులు చెప్తూ ఉన్నారు. మొత్తం కూడా క్రైమ్ సిపి శ్రీనివాస్ ఆధ్వర్యంలో విచారణ జరుగుతోంది. అయితే తాను సంధించిన ప్రశ్నలకు వేటికి కూడా సరైన సమాధానాలు రవి చెప్పట్లేదు అంటున్నారు శ్రీనివాస్. రైట్, మా ప్రతినిధి సాగర్ లైవ్ లో జాయిన్ అవుతున్నారు. సాగర్, రవి అరెస్ట్ ఒక కలకలం. అయితే ప్రస్తుతం ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు లోపల, కానీ వేటికి కూడా సరైన సమాధానాలు చెప్పట్లేదు, పొంతనలేని సమాధానాలు చెప్తున్నారు అని అంటున్నారు ఇటు క్రైమ్ సిపి శ్రీనివాస్. మీ దగ్గర ఉన్న సమాచారం ఏంటి? సుమతి, ఇమంది రవి ఐబొమ్మ కేసులో అరెస్ట్ అయిన అనంతరం కూడా 3 రోజులు కస్టడీకి తీసుకుని విచారణ. అయితే 3వ రోజు సైబర్ క్రైమ్ పోలీసుల కస్టడీ విచారణలో మరికొన్ని కీలక అంశాలు వెల్లడించినట్లు కూడా తెలుస్తుంది. అయితే ఇక్కడ కొన్ని కీలక ప్రశ్నలకు మాత్రం పొంతనలేని సమాధానాలు చెప్తున్నట్లు కూడా తెలుస్తుంది. అంతర్జాతీయ స్థాయిలో తనకు సహకరిస్తున్నటువంటి ఏదైతే పైరసీ ముఠాతో ఉన్నటువంటి సంబంధాలపైన మాత్రం ఇమంది రవి నోరు విప్పడం లేదన్నట్లు కూడా తెలుస్తుంది. కీలకంగా 3వ రోజు, మొదటి రోజు ఆయనకు సంబంధించినటువంటి పైరసీ వెబ్సైట్లకు సంబంధించి కావచ్చు, పైరసీ సర్వర్లను పైరసీ చేస్తున్నటువంటి ఎక్కడి నుంచి సర్వర్లను, మిర్రర్ సైట్లకు సంబంధించినటువంటి అంశాలపైన ఆరా తీసిన పోలీసులు 2వ రోజు ఆయన బ్యాంక్ అకౌంట్లకు సంబంధించి కావచ్చు, ఎవరెవరు సహకరిస్తున్నారు, అక్కడ కరేబియన్ దీవుల్లో, కరేబియన్కి సంబంధించినటువంటి దేశంలో ఆయన ఆఫీస్ కార్యాలయం, అక్కడ ఉన్నటువంటి సిబ్బంది అంశాలపైన కూడా 2వ రోజు ఆరా తీశారు. 3వ రోజు ప్రధానంగా ఎన్ఆర్ఐ అకౌంట్, ఎందుకంటే ఈయన కరేబియన్ పౌరసత్వం ఉంది, విదేశాలను ఎక్కువగా ఉండేవాడు, ఎక్కువగా తెలుగు రాష్ట్రాలకు వచ్చేవాడు కాదు, ఇక్కడ ఉన్న కొంతమంది సపోర్ట్తోనే ఇదంతా వ్యవహారం నడిపించినట్లు కూడా సైబర్ క్రైమ్ పోలీసులు తాజాగా గుర్తించిన పరిస్థితి. 3వ రోజు కస్టడీ విచారణలో ఎన్ఆర్ఈ అకౌంట్స్, ఎన్ఆర్ఐ అకౌంట్స్లో కూడా పెద్ద ఎత్తున నగదు ఉన్నట్లుగా కూడా పోలీసులు గుర్తించినట్లుగా కూడా తెలుస్తుంది. ఇప్పటికే ఇతనికి సంబంధించినటువంటి ఇమంది రవికి సంబంధించిన 35 అకౌంట్లకు ఇప్పటికే సైబర్ క్రైమ్ పోలీసులు గుర్తించారు. అందులో 4 అకౌంట్లలో మాత్రమే 3 కోట్లకు పైగా డబ్బును సీజ్ చేసిన పరిస్థితి. ఇంకా మిగతా 30కి పైగా అకౌంట్లు ఇప్పటికే తన పేరుతో, తన స్నేహితుడి పేరుతో కూడా మరియు 2 బ్యాంక్ అకౌంట్లు ఉన్నట్టుగా కూడా హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు గుర్తించారు. అందులో ఇంకా ఎంత పెద్ద ఎత్తున ట్రాన్సాక్షన్ జరిగిందన్న అంశాలపైన కూడా లోతుగా దర్యాప్తు చేస్తున్న పరిస్థితి. ఎన్ఆర్ఈ అకౌంట్, ఎన్ఆర్ఐ అకౌంట్లలో కూడా పెద్ద ఎత్తున లావాదేవీలు జరిగినట్లుగా కూడా హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు గుర్తించారు. ప్రధానంగా బెట్టింగ్ యాప్స్తో జరిగినటువంటి లావాదేవీలపైన పెద్ద ఎత్తున ఫోకస్ పెట్టారు. ఎందుకంటే ఇక్కడ యుఎస్డిటి అనే క్రిప్టోకి సంబంధించినటువంటి కాయిన్ ద్వారా పెద్ద ఎత్తున ఇతను ఆర్థిక లావాదేవీలు జరిపినట్లుగా కూడా పోలీసుల దర్యాప్తులో గుర్తించారు. ఎక్కువగా ఈ US డాలర్కి సంబంధించినటువంటి కాయిన్ ద్వారానే పెద్ద ఎత్తున తను ఎప్పటికప్పుడు డబ్బులను కూడా ఖర్చు చేసేవాడన్నట్లుగా కూడా ఈరోజు 3వ రోజు కస్టడీ విచారణలో వెల్లడైంది. క్రిప్టో కరెన్సీని ఎక్కువగా యూజ్ చేసేవాళ్ళు, ఎక్కువగా పెద్ద నగదు లావాదేవీలు జరిపే వాళ్ళు ఈ డాలర్కి సంబంధించినటువంటి కాయిన్నే యూజ్ చేస్తున్నట్లుగా కూడా, USDTకి సంబంధించినటువంటి కాయిన్నే యూజ్ చేస్తున్నట్లుగా కూడా సైబర్ క్రైమ్ పోలీసుల దర్యాప్తులో తేలింది. ఆర్థికపరమైనటువంటి సహకారం, బెట్టింగ్ యాప్స్ నుంచి పెద్ద ఎత్తున ట్రాన్సాక్షన్స్, లావాదేవీలు జరిగాయి 35 బ్యాంక్ అకౌంట్లలో. దీనికి సంబంధించినటువంటి కొన్ని కీలక ఆధారాలను సైబర్ క్రైమ్ పోలీసులు. అయితే సాగర్, ఈ అరెస్ట్ల పర్వం జరుగుతూ ఉన్నప్పుడు వాళ్ళ తండ్రితో మాట్లాడింది మీడియా. చాలా బాధపడుతూ ఆయన మాట్లాడాడు. ఆర్థికంగా కూడా పెద్దగా కనిపించలేదు ఆయన పరిస్థితి. కానీ ఇక్కడ వాళ్ళ చెల్లెలికి కొన్ని ట్రాన్సాక్షన్స్ జరిగాయని చెప్తూ ఉన్నారు. ఫ్యామిలీ మెంబర్స్ కూడా ఇలా చేస్తున్నాడని తెలుసా, లేకపోతే ఓన్లీ డబ్బులు పంపించడం వరకే ఐడియా ఉందా?
సుమతి ఖచ్చితంగా, ఎందుకంటే మూడో రోజు కస్టడీ విచారణలో ఐబొమ్మ రవి తన స్నేహితుడు నిఖిల్కి మధ్య జరిగినటువంటి ట్రాన్సాక్షన్సే కావచ్చు, టెక్నికల్గా వెబ్సైట్ డెవలపర్గా కావచ్చు, కొన్ని కంటెంట్ క్రియేటర్స్ సంబంధించినటువంటి వాల్పేపర్స్ని కూడా డిజైన్ చేసి నిఖిల్ తనకు పంపించేవాడన్నట్లు కూడా సైబర్ క్రైమ్ పోలీసుల మూడో రోజు కస్టడీ విచారణలో తెలుస్తుంది. దర్యాప్తులో కొన్ని ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్ రవి చెల్లికి నిఖిల్ ద్వారా, తన ఫ్రెండ్ నిఖిల్ ద్వారా ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్ జరిగినట్లుగా కూడా పోలీసులు గుర్తించారు. ఇక్కడ ఎవరెవరితో అంటే తండ్రితో కొంత విభేదాలు ఉన్న నేపథ్యంలో తండ్రితో సరిగా ఉండడం లేదు, అతనితో ఎలాంటి ట్రాన్సాక్షన్స్ లేవన్నట్లుగా కూడా పోలీసులు తేల్చారు. కానీ ఇక్కడ తన చెల్లికి ట్రాన్సాక్షన్ జరిగాయి, నేరుగా తన బ్యాంక్ అకౌంట్స్ నుంచి కాకుండా తన స్నేహితుడు నిఖిల్ ద్వారా కొంత ఆర్థిక ట్రాన్సాక్షన్స్ లావాదేవీలు చేసినట్లుగా కూడా సైబర్ క్రైమ్ పోలీసులు గుర్తించారు. ఇక్కడ ఇమంది రవికి హైదరాబాద్లో ఎవరెవరు సహకరిస్తున్నారన్న దానిపైన కూడా సైబర్ క్రైమ్ పోలీసులు ఫోకస్ పెట్టినట్లుగా కూడా తెలుస్తుంది. ఇప్పటికే ఇద్దరిని గతంలో అరెస్ట్ చేశారు, ఇంకా ఎవరెవరు ఇక్కడ ఉండి సహకరిస్తున్నారన్న అంశాలపైన కూడా సైబర్ క్రైమ్ పోలీసుల దర్యాప్తు కొనసాగుతుంది. కీలకంగా 3 అంశాలపైన సైబర్ క్రైమ్ పోలీసులు తీస్తున్నారు. ఇంకా మరో 2 రోజులు కస్టడీ విచారణ ఇంకా చేయాల్సి ఉంది. మరో 2 రోజుల కస్టడీ విచారణలో కూడా ఆర్థిక పరమైన సహకారం, బెట్టింగ్ యాప్స్ యొక్క పాత్ర, ఈ విధంగా ఆర్థిక పరమైన లావాదేవీలు బెట్టింగ్ యాప్ సంస్థలతో ఈ మంది రవి ఈ విధంగా నిర్వహించాడు. ఎన్ఆర్ఐ అకౌంట్లలో ఎందుకంటే 100 కోట్లకు పైగా ట్రాన్సాక్షన్ జరిగినట్లు కూడా అనుమానిస్తున్నారు సైబర్ క్రైమ్ పోలీసులు. దానికి సంబంధించినటువంటి ఆధారాలు సేకరించే పనులే హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు ఉన్నారు. ఎన్ఆర్ఐ అకౌంట్ల పాత్ర అనేది బయటపడితే, ఆ అంశం అనేది బయటపడితే ఇంకా పూర్తిస్థాయిగా కొంత క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. అంతర్జాతీయ స్థాయిలో పైరసీ ముఠాలతో ఇమంది రవికి ఉన్న సంబంధాలు, బెట్టింగ్ యాప్ సంస్థలతో ఉన్న సంబంధాలు, హైదరాబాద్లోని ఇటు మన దేశంలోని వివిధ రాష్ట్రాల్లో ఎవరెవరు ఇమంది రవికి సహకరిస్తూ పైరసీ ముఠాతో వీరంతా కొల్యుడై ఉన్నారన్న అంశాలు కూడా మరో 2 రోజుల కస్టడీ విచారణలో ఈ అన్ని అంశాలు బయటకు వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. సుమతి. రైట్ సాగర్, థ్యాంక్ యూ. మొత్తానికి ఇంకా 2 రోజుల కస్టడీ ఉంది. మరి పోలీసులు ఎటువంటి ఇన్ఫర్మేషన్ బయటకు తీసుకుంటారో చూడాలి.